మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరికొన్ని గంటల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. రాష్ట్రంలో పురపోరు తుది దశకు చేరింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల తొలి ఫలితం 10 గంటల్లోపే వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యమవుతాయని ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును చేపడతారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. ఒక్కో వార్డు బ్యాలెట్ బాక్సులను వరుసగా లెక్కింపు టేబుళ్ల వద్దకు చేరుస్తారు. ప్రతి పోలింగ్ స్టేషన్ బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. వార్డులోని అన్ని పోలింగ్ స్టేషన్ల బ్యాలెట్ కట్టలను ఒక డ్రమ్లో వేసి క్షుణ్ణంగా కలుపుతారు. ఆ తర్వాతే వివరణాత్మక లెక్కింపు మొదలవుతుంది. ప్రతి రౌండ్లో డ్రమ్ నుంచి 40 కట్టలను తీసి అందులోని 1000 బ్యాలెట్ పేపర్లను లెక్కింపు టేబుళ్లకు పంపిస్తారు. చెక్క ట్రేలలో అభ్యర్థుల వారీగా నోటా, సందేహాస్పద ఓట్లను వేరు చేస్తారు. ప్రతి బ్యాలెట్ను అభ్యర్థుల ఏజెంట్లకు చూపిన తర్వాతే లెక్కిస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగిసిన వెంటనే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు, తిరస్కరించిన ఓట్ల వివరాలను రిజల్ట్ షీట్లో నమోదు చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వార్డులోని అన్ని ఓట్ల లెక్కింపు పూర్తయి రిటర్నింగ్ అధికారి ధృవీకరించిన తర్వాత అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం విజేతలకు ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని కేవలం పర్యవేక్షకులు, సహాయకులు, అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. చెల్లుబాటయ్యే పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ హాల్లోకి తీసుకురావడంపై నిషేధం విధించారు. పారదర్శకత కోసం స్ట్రాంగ్ రూముల వద్ద కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం బిఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం కార్యదర్శి లింగానాయక్ చెప్పారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, వాటిలో 2582 వార్డులకు ఎన్నికలు ప్రకటించారు. ఇందులో 12 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక వార్డు వాయిదా పడింది. మిగిలిన 2569 వార్డులకు గాను పోలింగ్ నిర్వహించారు. 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు 7 కార్పొరేషన్లు, 414 డివిజన్లలో ఎలక్షన్లు ప్రకటించారు. ఇందులో 2 డివిజన్లు ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఓటింగ్ నిర్వహించారు. 2225 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మరికొన్ని గంటల్లో ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.